సో సార్ స్ట్రెస్ ఉన్నప్పుడు యూజువల్గా రెస్పాండ్ అవ్వండి కానీ రియాక్ట్ అవ్వద్దు అని అంటారు. అది చెప్పడానికి చాలా ఈజీ. రెస్పాన్స్కి రియాక్షన్కి ఆ టైంలో అది రెస్పాన్సా రియాక్షనా కూడా అర్థం కాదు మనకి. అంత మెంటల్ స్టేట్లో ఉంటూ ఉంటాం కదా. సో అది చెప్పే అంత ఈజీగా ప్రాక్టికల్గా కూడా మనం దాన్ని ఆచరించవచ్చు అంటారా? చెప్పినంత ఈజీ అయితే కాదండి. అసలు రెస్పాన్స్ ఏంటి రియాక్షన్ అంటే ఏంటో చెప్పండి. మనకు ఉపయోగపడేది రెస్పాన్స్, ఓకే, ఉపయోగపడంది రియాక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో దాని నుంచి బయటపడటానికి ఏది చేస్తే ఉపయోగపడుతుంది? ప్రాపర్ డిసిజన్, రెస్పాన్స్. ఏది చేస్తే స్పాయిల్ అవుతుంది? రియాక్షన్. వండర్ఫుల్ సార్, సింపుల్, ఇంక అంతకంటే. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. అయితే ఇది మాట్లాడేటప్పుడు చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. నేను గత 5-6 సంవత్సరాలుగా వింటున్నాను నేను ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లేదు చూపించడానికి, థమ్స్అప్ బాటిల్ ఏదో తీసుకుంటారు, కూల్ డ్రింక్ బాటిల్, దాన్ని షేక్ చేస్తారు, మూత తీస్తే పొంగిపోతుంది. వాటర్ బాటిల్ని షేక్ చేస్తారు, మూత తీస్తే పొంగిపోదు. సో థమ్స్అప్ బాటిల్ రియాక్షన్, వాటర్ బాటిల్ రెస్పాన్స్. నా క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి, కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిద్దాం. ప్రాక్టికలా ఇది ఎందుకు పొంగుతోంది? నీళ్ళు ఎందుకు పొంగట్లా? ఊపితే థమ్స్అప్ బాటిల్ ఎందుకు పొంగింది? దాంట్లో గ్యాస్ ఉంది. మన లైఫ్లో మనల్ని ఎక్స్ప్లోర్ చేసేవేంటి? మన ఎక్స్పెక్టేషన్స్ అండి. ఓకే, అంతే కదా. నాకు ఇవాళ ఇది జరగాలనుకున్నా జరగల, నాకు బాధ కలిగింది, లేకపోతే కోపం వచ్చింది, లేకపోతే భయం వేసింది. మరి ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవితం ఉంటుందా? ఉండదు కదా. అట్లాంటప్పుడు ఎక్స్ప్లోర్ అవుతాంగా, అవుతాం, రియాక్ట్ అవుతాం కదా, అవుతాం, బాధపడతాం కదా, భయపడతాం కదా, కోపం వస్తుంది కదా, రాకుండా అయితే అవన్నీ రావడం సహజమే అంటున్నారు కదా. వాటిని హ్యాండిల్ చేయడమే వాళ్ళ ప్రాబ్లం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని హ్యాండిల్ చేయాలంటే రావటం తప్పు అని భావించటం ఆగిపోవాలండి. థమ్స్అప్ బాటిల్ లాగే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ వరల్డ్లో ఏది జరిగినా కుదరదు, మండిపోతుంది. అవునండి, ఎలా ఉంటామండి? ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితం 100% కరెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం మునుల్లాగైతే ఉండలేం కదా. అది చాలా పెద్ద అవస్థ అండి. సన్యాసం అనేది మనమైతే సన్యాసులమే ప్రస్తుతం, అంత పెద్ద అవస్థలోకి పోలా కదా, రైట్? వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేనేమన్నా అంటే ఇప్పుడు షేక్ అయింది, బాటిల్ షేక్ అయింది, దాన్ని ఏమంటారు, థమ్స్అప్ బాటిల్ షేక్ అయింది, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం. నేనేమంటా అంటే మూత తీయటం ఒక నిమిషం ఆపండి, కామ్ అవుతుంది కదా. ఓకే, అప్పుడు తీస్తే ఎక్స్ప్లోర్ అవ్వదు. ఇది మన డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లై చేయాలి? కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. టేకింగ్ అ హౌ డు పాజ్. వి హావ్ టు ఇంప్లాంట్ దట్ ఇన్ అవర్ డైలీ లైఫ్? అది నా యాక్చువల్ క్వశ్చన్. ఒక ట్రిక్ ఆర్ ఒక సొల్యూషన్. సేమ్ థమ్స్అప్ బాటిలే నేను తీసుకుంటే మూత తీయటానికి టైం తీసుకుంటున్నాం అంటే నా దృష్టిలో కొంచెం ఆగటం, ఒక 5 minutes టైం తీసుకోవటం, లేదా ఒక 10 minutes టైం తీసుకోవటం, ప్రాబబ్లీ సమ్ టైమ్స్ ఒక రోజు టైం తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ప్లోర్ అవ్వకుండా. నష్టం ఏంటి? క్విక్గా డిసిజన్ తీసుకొని ఎక్స్ప్లోర్ అయ్యి నష్టపోయే బదులు కొంచెం పాజ్ అయితే ఆ ఇమోషన్స్ ఫ్లక్స్ అనేది తగ్గుతుంది కదా, రైట్? అప్పుడు మనం డిసిజన్ తీసుకుంటే ఆ డ్యామేజ్ అనేది అట్లీస్ట్ మనం ఆపగలుగుతాం.